అంబటి రాంబాబు గారు కమ్మోలు తిట్టడం ఎంతవరకు కరెక్ట్? చాలా తప్పండి. అతను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక పార్టీ తరఫున ఒక మంత్రిగా చేసుండి కమ్మనా కొడుకులు కమ్మ ఎదవలు చంద్రబాబు నాయుడుకి కమ్మనా కొడక అని అంటాం అనేది చాలా చాలా తప్పు. ఎందుకంటే అది ఒక ఇంటెన్షనల్ గా ఒక విషయాన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారన్న సంగతి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీకు అంబటి రాంబాబు గారు కమ్మనా కొడుకులు అన్నారు కదా, రేపు వీళ్ళు కూడా కాపోళ్ళు ఎవరన్నా అంటే కమ్మోళ్ళు కూడా ఈ కాపునా కొడుకులు అని అంటారేమోనని ఆ విధంగా రెచ్చగొడదామన్న ఉద్దేశంలో అంబటి రాంబాబు గారు వెళ్తున్నాడు. అదొక స్కెచ్ మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళ కావాలని పదే కావాలని ఈ విషయాలు రెచ్చగొడుతున్నారు అన్న సంగతి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. ఎందుకంటే కమ్మనా కొడుకులు అనే పని ఏంటండి, నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నువ్వు ఒక ఎంపీగా మంత్రిగా చేసావు కదా, మంత్రిగా చేసినప్పుడు నువ్వు ఎంత హుందాగా ఉండాలి, ఎంత గౌరవంగా వ్యవహరించాలి. అది తప్పు కదా, తప్పు కదన్న నిన్ను కూడా కాపునా కొడక అని అంటే నువ్వెంత బాధపడతావు? తప్పండి. అది కులాలను బట్టి విమర్శించడం. నీకు నారా చంద్రబాబు నాయుడు నువ్వెంత సన్నాసం ఏంటయ్యా అని తిట్టు. అతను చేసిన వివాదాల మీద లేదా అతను చేసిన పనులు నీకు నచ్చకపోతే నారా చంద్రబాబు నాయుడిని డైరెక్ట్ గా తిట్టు, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా తిట్టు, లేకపోతే లోకేష్ డైరెక్ట్ గా తిట్టు. అంతేగాని వాళ్ళ కులాలని బట్టి తిట్టడం అనేది కరెక్ట్ కాదు. అవునండి, మళ్ళీ పోతాడేమో ఏది ఏమైనా సరే కులాల పేరు పెట్టి తిట్టడం అయితే అది సపోజ్ కమ్మనా కొడుకులు అంటే ఈ విధంగా రెచ్చగొడతారని అన్నది. వేరే కులం పేరు చెప్తాను నేను, వాళ్ళని అలా తిట్టగలడా? తిట్టి ఆడు అసలు బయట తిట్టగలడా? ఎందుకంటే వాళ్ళు ఐక్యత ఏళ్ళలో ఉండదు. ఏడు సైడ్ ఏదో పొరంబోకి ఏదో అలా మాట్లాడతారని ఏళ్ళు ఏదో ట్రోల్ చేసి వాగుతారు తప్ప డైరెక్ట్ గా కులాలను బట్టి తిట్టడం అంటే వీళ్ళ రాజకీయాల్లో ఎంత దిగజారిపోయారు అనేది మనం ప్రత్యేక చెప్పనవసరంలా. అంటే ఆయన జైల్లో పాత్రలు పడ్డానని చెప్పారు కదా, అంటే ఏమో పోలీసులే కొట్టి అలా అబద్ధం చెప్పి అంటే ఆ పాత్రను తిట్టారా? ఏమంటే ఒకటే, నిన్ను జైలుకి వెళ్ళింది నీకు సకల సౌకర్యాలు కల్పించడానికి పంపించలేదు. సకల సౌకర్యాలు కల్పించి బాబు నువ్వు ఏసీలో ఉండు, 55 ఇంచ్ టీవీలో నీకు పూర్తి ఇంటర్నెట్ సౌకర్యం ఉంటది, అన్ని సకల సౌకర్యాలు ఇచ్చి అర్థమైందా, నీ రాజభోగం అనిపించని మాత్రం జైల్లో పెట్టరు. అంతే కదా, అతను చేసిన తప్పులు జైల్లో పెడతారు. ఇంకా కటికి నేల మీద పడుకోవాలి, గడ్డి తినాలి. అక్కడ ఆ గడ్డి తినేలాగా ఉంటేనే అది జైలుకి ఒక విలువ ఉంటది, అతనికి వేసిన శిక్షకు ఒక విలువ ఉంటది. అంతేగాని రాజభోగాలు కల్పించేలాగుంటే అది ఎందుకు జైలు అవుద్దండి? అవునా కదా? అలాగా అంతే. ఏదేమైనా సరే కులాలను పేరు పెట్టి తిట్టడం అయితే చాలా చాలా తప్పు.